అయితే బీర మొక్కలు అంటు కట్టామండి, మొక్క కట్టాము. చూసారా ఎంత బాగుందో. ఇవేమో బీర మొక్కలండి, ఇలా బీర మొక్కలు. ఇవేమో చిక్కుళ్ళండి. పందిరి వేసి రెడీగా అయితే ఉన్నాం బీర సాగుని చిక్కుడు సాగు చేద్దామని. కాకపోతే వర్షాల కారణంగా అసలు పెట్టడానికి వీలు లేకుండా అయిపోయిందండి. మొక్క అయితే గింజ వేయడం వల్ల భూమిలో ఎదుగుదల ఉండదు, దాంతో గింజ మొక్క రాదండి. అందుకని ఇలా గ్లాసులో గింజ వేసుకొని మొక్కనైతే ఇలా కట్టాం. ఇది ఇప్పుడు మనం చక్కగా నాటేసుకోవచ్చు, దీనివల్ల ఇబ్బంది ఏమి ఉండదు మనకి. వర్షం కారణంగా ఇలా పెట్టుకోవడం అయిందండి. మామూలుగా అయితే భూమిలోనే పెట్టేసుకుంటారు డైరెక్ట్గా. నేనైతే ఇలా పెట్టుకున్నానండి. ఇవేమో బీర మొక్కలు, ఇవేమో చిక్కుడు మొక్కలు. ఇక్కడైతే కాకర ఉన్నాయండి, ఇంకా అయితే మొక్కలు రాలేదు. చూసారు కదా. ఇలా మొక్క కట్టడంలో మీకు నచ్చితే కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఎలా ఉందో తప్పకుండా అయితే కామెంట్ చేసి పెట్టండి. నేనైతే మొక్కని ఇలా గ్లాస్లో కట్టుకున్నాను, తర్వాత పొలంలో నాటుకుంటాను. సరే, కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.